ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ 101 మంది గ్రామ దేవతలు తరలి వస్తున్న శుభప్రదమైనటువంటి కొత్త అమావాస్య శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఉగాది ముందు రోజు అంటే పాల్గొన అమావాస్య రోజు వచ్చే కొత్త అమావాస్య ఏ రోజు వస్తుంది, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, నైవేద్యం ఈరోజు ముఖ్యంగా ఏం చేయాలి, ఏమి చేయకూడదు, నియమాలు. ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాల కోసం ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, 101 మంది గ్రామ దేవతలు మన ఇంటికి అంటే ప్రతి ఇంటికి తరలి వచ్చే ఈరోజు ముఖ్యంగా మనం ఏం చేస్తే మంచిది, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. కొత్త అమావాస్య రోజు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కోసము మనము ఈరోజు విశేషంగా పూజ చేసుకుంటాము. ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య పాల్గొన అమావాస్యని కొత్త అమావాస్యగా జరుపుకుంటామంటే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య. మనకి 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం రోజు మనకి కొత్త అమావాస్య వస్తుంది. అమావాస్య తేదీ మార్చి 28 శుక్రవారం రోజు రాత్రి 7:13 నుంచి మార్చి 29 శనివారం రోజు సాయంత్రం 5:04 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయంలో అమావాస్య తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు జరుపుకుంటాము కాబట్టి మార్చి 29వ తేదీ మనకి శనివారం రోజు వస్తుంది. కొత్త అమావాస్య అంటే మనకి ఉగాది ముందు రోజు వస్తుందండి. అందులో శనివారంతో కూడి వచ్చిన ఈరోజు లక్ష్మీ అమ్మవారిని, స్వామివారిని ముఖ్యంగా మనకి కొత్త అమావాస్య రోజు ఉపవాసం చేసి పరమేశ్వరిని పూజించాలని మన శాస్త్రం చెబుతుంది. రోజు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా గ్రామ దేవతల్ని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి మనకి ఎటువంటి అంటువ్యాధులు కూడా సోకకుండా ఉంటాయి. అసలు మనం కొంతమంది అమావాస్య అనగానే ఏమనుకుంటారు, మంచిది కాదని ఏయో అపోహలో ఉంటారు. కానీ ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే, విశేషంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలిగి మన ఇంట్లో అంతా కూడా చెడు తొలగి అంతా మంచి ఉంటుందండి. మనం గమనిస్తే చాలామంది అమావాస్య రోజుల్లో మంచిదని చెప్పి కొన్ని కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు కీడు జరుగుతుందని, శక్తులు వస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ మంచి చెడు ఎట్లా ఉన్నా కూడా అన్నింటినీ దూరం చేసి మనకి ప్రకృతిలో ఉండే శక్తిని మన కుటుంబానికి కూడా ప్రసాదించే శక్తి మనకి ఈ కొత్త అమావాస్యకి ఉందండి. మన తెలుగువారి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పర్వదినం అనగానే 4 రోజుల నుంచే పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం, బూజులు దులుపుకోవడం, దేవుడి పటాలు శుద్ధి చేసుకోవడం చేస్తూ ఉంటాము. కానీ మనము అమావాస్య రోజుల్లో ఇటువంటి పనులు ఏమి ఈ ఇంటికి చేయడం అనేది చెయ్యము. కానీ మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి ముందు రోజు శుక్రవారం వస్తుంది, ఆ రోజు చేసుకోము. ఆ ముందు రోజు బుధ గురువారాలలో శుద్ధి చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే కొంతమంది కాదు అమావాస్య వెళ్ళాకే అనుకునేవాళ్ళు అమావాస్య తిథి మనకి 5-4 వరకు ఉంటుంది కాబట్టి శనివారం రోజు సాయంత్రము చేసుకోవచ్చు. కానీ అన్నీ అనేవి అప్పుడే అవ్వవు కదండి, అందుకని మన వీలుని బట్టి చేసుకోవచ్చు. కొత్త అమావాస్యకు ఉంది. అన్ని అమావాస్యలు ఒక ఎత్తు అయితే ఈ కొత్త అమావాస్యని విశేషంగా జరుపుకుంటారు. ఉగాది ముందు రోజు పాల్గొన మాసంలో వచ్చే ఆఖరి రోజు పాల్గొన అమావాస్య రోజు మనము కొత్త అమావాస్యగా జరుపుకుంటాము. మిగిలిన అన్ని విషయాలు మధ్యలో చెబుతాను ఫ్రెండ్స్. ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలా ఇప్పుడు చూద్దాం. ఈరోజు చక్కగా ఉదయం లేచి తలస్నానం చేసి చక్కగా గడపని చక్కగా అలంకరించుకొని పూజిస్తారు. గడపకి చక్కగా పసుపు కుంకుమలు రాసుకొని బియ్యపిండితోటి ముగ్గు వేసుకొని చక్కగా పూలతో అలంకరించి గుమ్మానికి వేప ఆకులు కట్టుకోవాలి. మనం గడప ముందు ఈ విధంగా ఉంచుకోవడం వలన, వేప ఆకులు కట్టి పసుపు కుంకుమలు రాయడం వలన ఇంట్లోకి ఎటువంటి గాలి, సూక్ష్మ క్రిములు రాకుండా కూడా ఉంటాయి. గుమ్మానికి నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమలలో అద్ది కూడా పెట్టుకుంటే మంచిదండి. రోజు ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తాము. పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, గంగాలమ్మ, పోలేరమ్మ తల్లి, గండి మైసమ్మ, ఇలా మొత్తము మనకి 101 మంది గ్రామ దేవతలు ఉంటారు. ఈ 101 మంది గ్రామ దేవతలు కూడా కదలి వచ్చే విశేషమైన రోజే ఈరోజు. 101 మంది గ్రామ దేవతలు ప్రతి ఇంటికి వస్తారట. అందుకని మనం ఇంటి ముందు గుమ్మం ముందు చక్కగా మనం అలంకరించి కలకల్లాడుతూ ఉంటే ఆ అమ్మవార్లు మన ఇంటికి రాకుండా ఉంటారా చెప్పండి మీరే ఫ్రెండ్స్. తప్పకుండా అయితే పసుపు కుంకుమలు పూలతో అలంకరించుకొని గుమ్మానికి వేపాకులు కట్టుకుంటే మంచిది. మనము ఏ ఊర్లో ఉన్నట్టయితే ఆ ఊరి గ్రామ దేవతని పూజిస్తాము. ఈరోజు గ్రామ దేవతల్ని పూజిస్తే మనకి ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత రోజే మనకి మన తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినం వస్తుంది కదండి. అమ్మవారిని పూజించుకొని ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా
గ్రామదేవతల అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి గాలులు సోకకుండా, వ్యాధులు సోకకుండా రక్షించాలని చెప్పి అమ్మవారిని పూజిస్తాము. మనకి గ్రామదేవతలు అంటేనే మన గ్రామాలకి ఎటువంటి మసూచి అలాంటివి అంటువ్యాధులు ఏమి గాలులు సోకకుండా రక్షిస్తారు. చక్కగా మనము ఆ అమ్మవారిలాగా అంటే చక్కగా నిండుగా ముత్తైదువులాగా చీర కట్టుకొని, చేతి నిండా గాజులు పువ్వులు పెట్టుకొని, కాళ్ళకి పసుపు కుంకుమ రాసుకొని, తాళికి పసుపు కుంకుమ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా ముత్తైదువులాగా ఇప్పుడు పూజ చేసుకోవాలి. ఇప్పుడు పూజా రూమ్లో మనము చక్కగా దీపానికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపం వెలిగించుకోవాలి. మా లక్ష్మీ అమ్మవారు మీ దయ వల్ల ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి అనుకొని, గ్రామదేవతలను కూడా మనసులో స్మరించుకొని, ఎందుకంటే గ్రామదేవతల ఫోటోలు ఇంట్లో ఉండవండి, ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకోరు కాబట్టి గ్రామదేవతలను కూడా మనసులో స్మరించుకొని మనము దీపం వెలిగించుకొని పూజ చేసుకోవాలి. ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథుని పూజించుకోవాలి. మీ దగ్గర గరిక ఉండి చక్కగా జిల్లేడు పూలు ఇవి ఉంటే పూలతోటి అష్టోత్తరము చదువుకొని, స్వామివారికి పువ్వులు అక్షింతలతోటి గరికతోటి పూజించుకొని చక్కగా దీపం చూపించిన తర్వాత స్వామివారికి ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ పరమేశ్వరిని, లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవాలి. లక్ష్మీ అమ్మవారితో పాటు స్వామివారిని కూడా తప్పకుండా పూజించుకోవాలండి. శ్రీ మహావిష్ణువుని, వెంకటేశ్వర స్వామిని కూడా అన్ని అష్టోత్తరాలు మనము లక్ష్మీ అష్టోత్తరము, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా చదువుకుంటూ, పువ్వులు అక్షింతలు, మీ దగ్గర రూపాయి కాయిన్స్, వెండి పూలు ఏమున్నా కూడా అవన్నీ సమర్పించుకుంటూ, ఇంకా సువాసన భరితమైన పూలు అంటే ఇష్టం అండి, పారిజాతం ఇలా ఏ ఉన్నా సరే చక్కగా సమర్పించుకుంటూ చదువుకుంటూ పూజించుకోవాలి. ఈరోజు మనకి అందులో శనివారంతో కూడి వస్తుందండి. శనివారం అంటేనే మనకి అధిపతి ఆ 7 కొండల వాడైన వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము. అందుకే తప్పకుండా అమ్మవారిని, స్వామివారిని ఇరువురిని పూజిస్తే మంచిది. అందులో ఈరోజు ఆవు నూనెతోటి దీపం పెడితే స్వామివారి అనుగ్రహంతో పాటు మనకున్న శనిగ్రహ దోషాలు కూడా తొలగుతాయి. ఈరోజు శివాలయ దర్శనం లేదా వైష్ణవాలయ దర్శనం, గ్రామదేవతల దర్శనం చాలా మంచిది. ఇంకా ఈరోజు అమావాస్య రోజు పరమేశ్వరిని పూజిస్తాము. కరమైన రోజు చక్కగా ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి, లేదా ఆలయంలో అయినా సరే అభిషేకం చేసుకోండి. ఈరోజు తప్పకుండా అయితే శివాలయ దర్శనము చేసుకోవాలి. అష్టోత్తరము ఇవన్నీ చదువుకుంటా ఆ పరమేశ్వరునికి కూడా పువ్వులు అక్షింతలతోటి, ఇంకా మీ దగ్గర బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలతోటి పూజించుకోండి. ఇంకా ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తే మంచిదండి. ఇంట్లో కుదరకపోయినా ఆలయంకైనా నిమ్మకాయ మాల తయారు చేసుకెళ్ళి అమ్మవారికి వేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. గమనిస్తే మనము ఇప్పుడనే కాదండి, ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగలేకపోయినా, ఆట్లమ్మ ఇలా ఏవి పోసినా, కష్టాలు వచ్చినా కూడా మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామ దేవతల్ని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతాము. మనకి ఉన్నవన్నీ కూడా తొలగి ఆరోగ్యం చేకూరుతుందని. ఇప్పుడంటే కానండి, ఒకప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా ఆ గ్రామ దేవతని పూజించుకునేవాళ్ళు, క్షేమంగా తిరిగి రావాలి అని. ముఖ్యంగా ఈరోజు పితృదేవతల్ని కూడా పూజించుకుంటారండి. పితృదేవతలకి తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం వంటివి తప్పకుండా చేస్తారు. అమావాస్య అంటేనే తప్పకుండా ప్రతి అమావాస్యకి చేస్తూ ఉంటారు. చక్కగా పరమేశ్వరుని కూడా పూజించుకోవాలి. ఈరోజు నైవేద్యముగా దద్దోజనము, పులిహార సమర్పిస్తారు. లేదు అనుకుంటే మనము ఫ్రూట్స్ పెట్టుకొని, డ్రై ఫ్రూట్స్ అలా కూడా పెట్టుకోవచ్చండి. ఈరోజు మనం పూజ అంతా అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి బ్లౌజ్ పీస్ కానీ లేదా చీర కానీ పెడితే మంచిది. చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని పూజ చేసుకుంటే మంచిది. మనకి ప్రతి సంవత్సరం కూడా ఒకసారి గ్రామ దేవతలకి జాతరలు జరుగుతాయి కదండి. ఊర్లకి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉత్సవాలు చేస్తారు. ఎందుకంటే గ్రామ దేవతల్ని దర్శనం చేసుకొని జాతరలు చేసి, ఎందుకంటే వాళ్ళు మన ఊరిని కాపాడుతారు కాబట్టి గ్రామ దేవతల్ని విశేషంగా పూజించుకుంటాము. ఇంత చేయలేకపోయినా చక్కగా గ్రామదేవత ఆలయంకి దగ్గరలో తప్పకుండా ఉంటుందండి. వెళ్ళి అక్కడ నమస్కరించుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి వచ్చినా కూడా చాలా మంచిది. ఈరోజు ఆలయంకి కానీ లేదా మనకి ఇంట్లో అమ్మవారి దగ్గర కానీ, ముఖ్యంగా అయితే గ్రామదేవత ఆలయంకి వెళ్ళి అక్కడ అమ్మవారికి నిండుగా, అమ్మవారు ముత్తైదువు కదండి, ముత్తైదువులకి ఇచ్చే విధంగా నిండుగా వాయనంలాగా ఇస్తే మంచిది. చీర, బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, వక్కలు, ఫ్రూట్స్, పువ్వులు ఇలా నిండుగానండి. ముత్తైదువులకి మనము వాయినంగా ఏమేమి పెడతామో అట్లా బియ్యము ఇవన్నీ కూడా, ఇంకా 2 నిమ్మకాయలు అలా కూడా పెట్టి నిండుగా పెట్టి అమ్మవారికి ఆలయంలో ఇస్తాము.
అలా ఇస్తే మనకి నిత్య సౌభాగ్యం ఉంటుందని చెబుతారు. కొంతమంది అయితే ఆలయంలో అమ్మవారికి ఇస్తారు కదండి. అమ్మవారికి చీర కట్టిన తర్వాత తెచ్చి కూడా కట్టుకుంటూ ఉంటారు. అలా కట్టుకునే చీరని మనకి డేట్స్ అవి లేనప్పుడు ఏమైనా పూజ కార్యక్రమాలు అప్పుడు మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోకూడదు. ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకుంటూ మనము చక్కగా అమ్మవారికి సంబంధించింది ఏదన్నా చదువుకోవాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధర త్వం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు చక్కగా ఇంట్లో కూడా కొట్టుకొని హారతి ఇచ్చుకోవచ్చండి. లేదు అనుకుంటే ఆలయంలో కొబ్బరికాయ కొట్టుకున్నా కూడా మంచిది. తప్పకుండా అయితే ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మనకి గ్రామదేవత ఆలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటేనే మనకి మంచిది. మనకి రాబోయే నూతన సంవత్సరం నుంచి అంతా బాగుండాలని మనము స్మరించుకోవాలి. అమావాస్య రోజు అంటే పొద్దున పూజ చేసుకున్న సాయంత్రం తప్పకుండా అయితే సాయంత్రం కూడా అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలండి. యథావిధిగా దీపం పెట్టుకొని ఇల్లంతా ధూపం వేసుకొని ఇల్లంతా చూపిస్తే ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుందండి. అందులో ఈ అమావాస్య రోజుల్లో ఈ అమావాస్య రోజు పాత గుమ్మడికాయలు ఉంటాయి కదండి, ఇంటికి దిష్టి కోసం కట్టుకుంటాము. వాటిల్ని తీసి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడం, సాయంత్రం వేళల్లో పిల్లలకి దిష్టిలు తీయడము, ఆరోగ్యం బాగోని వారికి ఎర్రనీటితోటి కల్లుప్పుతోటి ఎండుమిర్చి ఉప్పుతోటి ఇంకా కొబ్బరికాయతోటి నిమ్మకాయలతోటి ఇలా దిష్టిలు తీస్తారండి. ఇలా తీయడం వల్ల ఈరోజు దిష్టి దోషాలు పోతాయి. ఓకే కూడా అంటారండి అమావాస్య రోజుల్లో సాయంత్రం పూట బయట ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదని. ఎందుకంటే దిష్టిలు అవన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, అవి తొక్కితే మనకి మంచిది కాదు అని. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ దిష్టిలు తీసుకున్నప్పుడు ఎవరి తొక్కని ప్లేస్లో కానీ ఏవైనా చెట్లల్లో కానీ లేదంటే ఇప్పుడు చెత్త వేసే ఉంటాయి కదండి అట్లాంటి దగ్గర కానీ వేయాలి. కానీ అందరూ తొక్కే దగ్గర ఎక్కడ పడితే అక్కడ అయితే వేయకూడదు. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరము మార్చి 29వ తేదీ శనివారం రోజు వస్తున్న కొత్త అమావాస్య రోజు అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు, పాల్గొన అమావాస్య రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఏమిటి ఇవన్నీ క్లియర్గా కూడా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ watching.